లేకుంటే పొట్టు తీసినటువంటి ఈ బియ్యాన్ని వాడటం ఏది కరెక్ట్ అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తెల్లగా ఉండే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ తెల్లగా ఉండే బియ్యం ఎక్కువగా వాడినందువల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్లు బాడీకి ఎక్కువగా తీసుకొని అవి షుగర్ లెవెల్స్ని పెంచుతూ ఉన్నాయి. అందుకని ఈ మధ్య ఎక్కువ ప్రచారం కూడా తెల్లగా ఉండేటువంటి పదార్థాలు తీసుకుపోవడం మంచిది. అంటే తెల్లగా ఉండే పదార్థాలు అంటే ఏంటివి? బియ్యం కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఇవన్నీ కూడా తెల్లగా ఉండే పదార్థాల కిందకు వస్తాయి. మరి వాటి వల్ల ఏమవుతుంటే అనర్థం వస్తుంది. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు ఉన్నట్టు ఊపకాయానికి కారణం తెల్లగా ఉండే బియ్యం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తెల్లగా ఉండే ఆహార పదార్థం వడ్డిస్తారు, కానీ ఇట్లా ఉప్పుడు బియ్యం లేకపోతే దంపుడు బియ్యం వాడేటువంటి వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్లో మనం అందరం బాగుండాలంటే ఈ దంపుడు బియ్యం లేక ఒక పట్టు అంటే మనకు మార్కెట్లో విడిగా దొరుకుతాయి, లేదా రైస్ మిల్లు అంటే బియ్యాన్ని ఇచ్చేటువంటి మిల్లు ఉన్నాయి కదా, వడ్ల మిల్లు అంటాం. ఆ వడ్ల మిల్లులో ఇవి మనకు రెడీగా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటాయి వీటిలో. దీంతోపాటు B1, B6, B12 ఇవి కూడా ఈ బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావాల్సిన విధంగా మనం వాడుకోవడానికి చాలా వరకు ఉపయోగపడతాయండి. ఒకసారి మీరు గమనించండి. ఇవి కాకుండా మనం గమనిస్తే ఇతర ఆహార పదార్థాలు తిన్నప్పుడు శరీరానికి కావాల్సిన పోషక లవణాలు అందక ప్రతిదానికి చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళటం, డాక్టర్ సహాయం తీసుకోవడం, మందులు వాడుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ దంపుడు బియ్యం లేకపోతే ఒక పట్టు పట్టిన బియ్యాన్ని మనం వాడినప్పుడు కార్బోహైడ్రేట్ సంఖ్య తక్కువగా ఉండి శరీరానికి కావాల్సిన B12, B6, B12తో పాటు బాడీకి ఇంకా కావాల్సినటువంటి ఎన్నో రకాల ఇవి కూడా మనకు శరీరానికి అందుతున్నాయి. కాబట్టి ఇవి వాడినందువల్ల శరీరానికి బీపీ, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. తెల్లగా ఉండే బియ్యం వాడుకున్నప్పటికీ అప్పుడప్పుడన్న కనీసం ఈ బియ్యాన్ని వాడినప్పుడు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే చాలామంది వాడుతున్నారు, వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వడ్డ మిల్లులో దొరికేటువంటి ఒక పట్టు పట్టిన బియ్యాన్ని వాడుకోవడం మంచిది. దీనివల్ల ఇంకా ఒక మాట చెప్పాలి, ఇది ఫైబర్ ఫుడ్గా ఉండి సుఖ విరేచనానికి కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ తెల్ల బియ్యం వాడినప్పుడు ఏమవుతుందంటే